ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని మేము తెలుగులో చేస్తున్నాం. ఇందులో హిందీలో రోహిత్ శెట్టి గారు డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని. సో ఇంకా ఈ మూవీ కాస్టింగ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పున్నాము. రాజశేఖర్ గారు, హీరోయిన్ వచ్చి షీనా, బిందాస్లో చేస్తుంది కదా అమ్మాయి. వీళ్ళు కాకుండా రాజశేఖర్ గారితో పాటు దీంతో పాటు నలుగురు అబ్బాయిలు ముఖ్యమైన క్యారెక్టర్స్ ఇందులో ఒక్కళ్ళు హీరో అన్నది కాదు. ఈ 5 రాజశేఖర్ గారితో పాటు ఇంకొక నలుగురు, ఈ నలుగురు కుర్రాళ్ళు కూడా లీడింగ్ రోల్స్. టోటల్గా ఇంత కలిపి 5 కుర్రాళ్ళు. ఓకే, ఒకే ఒక అమ్మాయి షీనా. కుర్రాళ్ళు కొత్త వాళ్ళు ఒకటి తను దీపక్ అని, అబ్బాయి పేరు దీపక్. మెయిన్ అట్రాక్షన్ వచ్చి మీకు అందరికీ అచ్చు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు. తను మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసి సినిమాకి తను మ్యూజిక్ యాక్చువల్గా చేస్తున్నాడు. తను కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. మూవీకి కొత్త డైరెక్టర్, తన పేరు సంతోష్. ఈయన మన జర్నీ సినిమా ఉంది కదా శరవణన్ గారు, ఆయన దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అన్ని మూవీస్. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు జరుగుతున్న సినిమా నుంచి బ్రేక్ చేసుకొని వచ్చారు. సినిమా స్టార్ట్ చేసాం. రాజశేఖర్ గారి సినిమా చాలా పెద్ద గ్యాప్ వచ్చింది రిలీజ్ అయ్యి. సో దీన్ని వీలైనంత తొందరగా ఈరోజు స్టార్ట్ చేసాం. దీన్ని ఎంత తొందరగా ఫినిష్ చేసి, అంటే 35 డేస్లో షూట్ ఫినిష్ చేసి 30 డేస్లో పోస్ట్ ప్రొడక్షన్ చేసి విదిన్ 2 months సినిమాని రిలీజ్ చేయాలని అలాంటి ఒక కాన్సెప్ట్తో ఇప్పుడు ఈ మూవీని స్టార్ట్ చేసి అలాగే రిలీజ్ చేస్తాము. ఈ సినిమా టైటిల్ గెడ్డం గ్యాంగ్. గెడ్డం గ్యాంగ్ అని ఎందుకు పెట్టామంటే రాజశేఖర్ గారి పేరు సినిమాలో గెడ్డం దాస్, ఈయన గ్యాంగ్, సో గెడ్డం గ్యాంగ్. అది ఆ సినిమా టైటిల్ జస్టిఫికేషన్. ఈ సినిమా ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ ఫ్రమ్ తమిళ్ లాంగ్వేజ్. సో ఈ సినిమా ఎంతోమంది చేతులు మారి లాస్ట్కి నా చేతికి వచ్చింది. బట్ ఈ సినిమా ఫస్ట్ డే చూసినప్పటి నుంచి నాకు చాలా ఇష్టం ఈ సినిమా చేయాలని. బట్ వేరెవరో కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాము. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇంకా చాలామంది అందరూ కొత్త వాళ్ళని పెట్టి ఆ సినిమా చెయ్యాలి అని చాలామంది అనుకున్నారు. అనుకున్న దాంట్లో వాళ్ళే ఫస్ట్ ఈయన సంతోష్ గారు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈయన కూడా ఎలా చేయాలి ఏంటి అని ఆశ పెంచుకున్నారు. తర్వాత మేము కొనుక్కున్నాము. కొనుక్కున్న తర్వాత ఇదంతా తెలియవచ్చినప్పుడు నేను ఎలా ఇష్టపడ్డానో అలాగే ఈయన ఇష్టపడ్డారు. ఈ సినిమాని ఇష్టపడిన వాళ్ళు లేరు చూడపోతే అందరూ, ఎందుకంటే ఆ సినిమా అంత ఇష్టపడేలా ఉండే సినిమా. సో ఆ సినిమాని ఇష్టపడిన అందరూ కలిసి, ఆల్ యంగ్స్టర్స్ మెయిన్లీ, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. అండ్ దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇందులో మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రం కాకుండా అచ్చు గారు ఒక సూపర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ 5 క్యారెక్టర్సే, 5 హీరోలు ఇంక్లూడింగ్ మీ, ఆ 5లో ఒకరు అచ్చు గారు. సో ఆ క్యారెక్టర్ మేమే అచ్చు గారు మీరు చేస్తే బాగుంటుంది అని అడిగితే ఆయన 2 days టైం తీసుకుని తర్వాత తప్పకుండా ఆయన బికాస్ ఈజ్ వెరీ బిజీ, ఆయన ఇప్పుడు చాలా సినిమాలకి ఆయన మ్యూజిక్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి చాలా ఈ బిజీ స్కెడ్యూల్లో మాకు డేట్స్ ఇచ్చి వచ్చి చేయడం, వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ పట్టపగలు సినిమా అయిపోయింది, అది వచ్చే నెల ఇట్స్ గోయింగ్ టు బి రిలీజ్డ్. అది ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ ఫ్రమ్ మిస్టర్ రామ్ గోపాల్ గారు. ఆయన దగ్గర నుంచి నేను చేయడమే, ఆయన సబ్జెక్ట్ చెప్పి చేస్తున్నారంటే ఐ వాజ్ థ్రిల్డ్ అండ్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అండ్ ఇన్ వెరీ షార్ట్ పీరియడ్లో ఆయన సూపర్ సినిమా చేశారు, అది మీరు అందరూ చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై క్లోజ్ ఫ్రెండ్ మిస్టర్ అచ్చు, because of him, without him I don't think I'll be sitting here as a director. He was the one who believed in me first, and then he told me about to the producers, and from there on we started to work on this project, and today we are starting the shoot. 3 songs and 2 more to go, and I think post shooting we might sit for the composing of the songs as well. And I wish sir, ma'am and everybody, Sheena, everybody all the best. And Santosh and I are childhood friends actually, and I know his brother, and through him I know him. So I hope, I'm very sure Santosh will do a good job. And Deepak, Noel is my first friend from Hyderabad. So I hope things will go on well. This is a family, and I hope
you all would support us to become. మీరే Well, I'm quite excited with the project, and I'm meeting everybody here, and it's just like a family. So I'm quite keen to start off with the project, and I just want everyone's blessings, like all this while I've been getting for all my films, and I just hope the entire team gives a big super blockbuster hit. That's all.